హలో ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. మీరు చూస్తున్నారు సురేంద్ర టెక్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వీడియో బడ్డీ అనే యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో బడ్డీ అనే యాప్ను ఉపయోగించి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ యాప్ను ఉపయోగించి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో మనం తెలుసుకోబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మేము చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని నేరుగా మీ మొబైల్లో పొందవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీ క్రోమ్ బ్రౌజర్లో యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన వెంటనే మీరు ఇన్స్టాల్ చేయండి. ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా గెట్ మనీ నౌ అని అడుగుతుంది. గెట్ మనీ నౌ పైన ట్యాప్ చేయగానే మనకి డౌన్లోడ్ అని అడుగుతుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అడుగుతుంది. మన క్రోమ్ బ్రౌజర్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. పర్మిషన్స్ అనేవి అలౌ చేసేయండి. అలౌ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కేటగిరీలు మీకు ఏ కేటగిరీ కావాలంటే కేటగిరీ ఎంచుకోండి, లేదా పైన స్కిప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన వెంటనే మీకు కొన్ని కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయినట్లయితే మీకు కొన్ని కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసినట్లయితే మీకు వాలెట్లో కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతాయి. తర్వాత వచ్చేసరికి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఏ విధంగా లాగిన్ అవ్వాలో మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ యాప్ గురించి ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఇందులో మనకి అడల్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే 18+ వీడియోస్ ఉన్నాయి. కాబట్టి మన మొబైల్ ఇచ్చేటప్పుడు యాప్ను ఓపెన్ చేసి పిల్లలకైతే మొబైల్ అయితే ఇవ్వకండి. పిల్లలు మొబైల్ తీసుకునేటప్పుడు యాప్ను ఓపెన్ చేయకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, యాప్ని అయితే ఓపెన్ చేసి మీకు ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలని చూపిస్తాను. ఇక్కడ యాప్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది. మనం ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం పూర్తిగా వీడియో అయితే చూడాల్సి ఉంటుంది. ఏదో ఒక వీడియోని మీరు పూర్తిగా చూడండి. తర్వాత వచ్చేసరికి ఒక షేర్ చేయండి. తర్వాత లైక్ చేసి కొద్దిగా డౌన్లోడ్ చేసుకున్నారంటే మనం ఇక్కడ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీ అనే ఆప్షన్లోకి వచ్చేయండి. లాస్ట్ వన్ మీ అనే ఆప్షన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, పైన మన ఛానల్ ఐకాన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసినట్లయితే మీకు లాగిన్ అవ్వమని అడుగుతుంది. మీరు ఫేస్బుక్తో కానీ లేదా జీమెయిల్తో కానీ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మిడిల్ ఆప్షన్లోకి వచ్చేయండి. మిడిల్ ఆప్షన్లోకి వచ్చినట్లయితే మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. చూడండి, నా అకౌంట్లో 2020 కాయిన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ నాకు బ్యాలెన్స్ వచ్చేసరికి 20 రూపీస్ అనేది మనకు ఉంది. అలాగే చూడండి, మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డైలీ చెక్ ఇన్ అని ఉంటుంది. మనకు 1 డే యూజ్ చేసినట్లయితే 20 కాయిన్స్, సెకండ్ డేకి 25, థర్డ్ డే 35, ఫోర్త్ డే 70, అలాగే మనకు ఫిఫ్త్ డేకి వచ్చేసరికి మరీ 20 ఇస్తున్నారు. మళ్ళీ సిక్స్త్ డేకి వచ్చేసరికి 30, సెవెంత్ డేకి వచ్చేసరికి 100 కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి డైలీ. అలాగే చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇన్వైట్కి ఇక్కడ 10 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఇన్వైట్కి మనకి 1000 కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 1000 కాయిన్స్ అంటే మనకి 10 రూపీస్ అన్నట్టు. అలాగే చూడండి, ప్రతి షేర్కి మనకి 10 కాయిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10 షేర్లు మనం చేసినట్లయితే, అంటే 10 టైం మనం షేర్ చేసినట్లయితే వీడియోస్ కన్నా మనకి 100 కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూడండి, మన లైక్స్ కూడా మనకి కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. 100 అంటే 10 లైక్ చేసినట్లయితే మనకి 100 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే వాచ్ వీడియోస్ అని మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మనం వీడియోస్ వాచ్ చేసినట్లయితే 5 మినిట్స్ అనేది మనకి 100 కాయిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూడండి, మనకి పబ్లిష్ వీడియో, అలాగే కింద మనకి సెలెక్ట్ మనకి చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ మనకి వీడియో అయితే లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కిందకు వచ్చేసరికి మనకి కాయిన్స్ గురించి మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఒక కాయిన్ అంటే మనకి 1000 కాయిన్స్ అంటే మనకి 10 రూపీస్ అన్నట్టు. అలాగే మనకి 100 కాయిన్స్ అంటే 1 రూపీ. అలాగే చూడండి, ఇక్కడ మనకి బేసిక్స్ రూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బేసిక్ రూల్స్ అనేవి కూడా మీరు క్లియర్గా చదువుకోండి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి అన్లిమిటెడ్ కాయిన్స్ అయితే ఇవ్వడం లేదు. ఇందులో మనకి లిమిటెడ్ కాయిన్స్ మాత్రమే ఇస్తున్నారు. అలాగే చూడండి, చూసుకుంటే మనకి షేర్స్కి కానీ లేదా వాచ్ వీడియోస్కి కానీ లైక్స్కి కానీ మనకి అన్లిమిటెడ్గా కాయిన్స్ అయితే ఇవ్వడం లేదు. కానీ డైలీ చెక్ ఇన్ ఇస్తున్నారు. అలాగే చూడండి, మనకి ఇన్వైట్కి అయితే అన్లిమిటెడ్గా కాయిన్స్ అయితే ఇస్తున్నారు. ప్రతి ఇన్వైట్కి మనకి 10 రూపీస్ వస్తుంది. అలాగే 1000 కాయిన్స్ వస్తాయి కాబట్టి మనం అన్లిమిటెడ్గా ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లక్కీ డ్రా అని ఒకటి ఉంది. లక్కీ డ్రా పైన క్లిక్ చేయండి. లక్కీ డ్రా పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ స్పిన్ చేసినట్లయితే మనకి లక్కీ డ్రాలో మనం ఎంతో కొంత విన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే చూడండి, ఇక్కడ మనకి స్పిన్ చేసే అవకాశం అయితే ఉంది. నేను ఇక్కడ స్పిన్ చేస్తున్నాను. లక్కీ డ్రా పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్లే అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ప్లే అని పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రోల్ అవ్వడం జరుగుతుంది. రోల్ అవ్వడంగానే మనకి ఏదో ఒకటి సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయినప్పుడు మనకి అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నాకు 1000 కాయిన్స్ అనేవి సెలెక్ట్ అవ్వడం జరిగింది. నాకు ఈ విధంగా మనకి కాయిన్స్ అయితే మనకి వాలెట్లో అయితే యాడ్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు మనం ఒక్క లక్కీ డ్రా మాత్రమే యూజ్ చేసుకోగలం. ఇక్కడ చూడండి, నాకు 3000 కాయిన్స్ అవ్వగానే మనకి ఇక్కడ 30 రూపీస్ అనేది అయిపోవడం జరిగింది. ఈ విధంగా మీరు ప్రతిరోజు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏ విధంగా రీడీమ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కాయిన్ స్టోర్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి
పేటిఎం ఉంది, అలాగే చూడండి నెక్స్ట్ వచ్చేసరికి అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి, అలాగే చూడండి మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ మనం కొనుక్కొని మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం ₹1 కూడా పే చేయకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే చూడండి ఇక్కడ మనం పేటిఎంకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మనకు ₹200 అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అలాగే ₹500 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ₹200 అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మన అకౌంట్లో 20,000 కాయిన్స్ అనేవి ఉండాలి. అలాగే చూడండి ₹500 అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే 50,000 కాయిన్స్ అనేవి మన అకౌంట్లో ఉండాలి. అలాగే మనం ₹200 అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది తీసుకోవాలంటే మనకు 20,000 కాయిన్స్ అనేవి మన అకౌంట్లో ఉండాలి. అలాగే చూసుకున్నట్లయితే మనకు ₹500 గిఫ్ట్ కార్డ్ కొనుక్కోవాలంటే మనకు 50,000 కాయిన్స్ అనేవి మన అకౌంట్లో ఉండాలి. ఇక్కడ కింద కూడా మనకు ఫ్లిప్కార్ట్లో సేమ్ ఇచ్చారు. 200కి 20,000 కాయిన్స్, అలాగే 500కి 50,000 కాయిన్స్ అనేవి మన అకౌంట్లో ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉన్నట్లయితే మనం ఈజీగా మనం రిడీమ్ అయితే చేసుకోవచ్చు. అలాగే చూడండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ లక్కీ డ్రా అనేది మనకి రోజుకి ఒకసారి ఉంటుంది కాబట్టి మనం రోజులో మనం ఎంతైనా సరే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి డౌన్లోడ్స్ అనేది డౌన్లోడ్స్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ కానీ లేదా మ్యూజిక్ కానీ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇందులో మనం చాలా బాగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. తప్పకుండా యాప్ని అయితే ట్రై చేయండి. అలాగే చూడండి నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ యాప్ని అయితే జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మనకి అడల్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, అంటే 18+ వీడియోస్ కూడా ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్కి సబ్స్క్రైబర్ చాలా తక్కువ ఉన్నారు. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మన ఛానల్కి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.